72 రోజుల పాటు మంచు పర్వతాల్లో ఆహారం లేకుండా చిక్కుకుపోవడం, 33,000 అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా బతకడం, 7 సార్లు పిడుగు పడినా ప్రాణాలతో బయటపడడం, అడవిలో ఒంటరిగా 11 రోజులు గాయాలతో తిరుగుతూ సహాయం వెతకడం. ఇవి సినిమా కథలు కాదు, నిజంగా జరిగిన సంఘటనలు. మనిషి శరీరం ఎంత బలహీనమో మనకు తెలుసు, కానీ మనిషి సంకల్పం ఎంత శక్తివంతమో ఈ కథలు నిరూపిస్తాయి. ఈరోజు ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని బ్రతికిన కొంతమంది అసాధారణ వ్యక్తుల కథలను తెలుసుకుందాం. మొదటిది యాండీస్ విమాన ప్రమాదం. 1972 సంవత్సరం అక్టోబర్ 13 ఉరుగ్వే దేశానికి చెందిన ఒక రగ్బీ జట్టు చిలీకి వెళ్తుంది. వారు ప్రయాణిస్తున్న విమానం ఆండీస్ పర్వతాల మధ్య తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొంది. కొద్ది క్షణాల్లోనే విమానం పర్వతాన్ని ఢీకొట్టింది. విమానంలో ఉన్న వారిలో చాలామంది అక్కడికక్కడే మరణించారు. బ్రతికిన వారు ఒక భయంకరమైన నిజాన్ని గ్రహించారు. వారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచు పర్వతాల్లో చిక్కుకుపోయారు. ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల వరకు పడిపోయాయి. ఆహారం లేదు, నీరు లేదు. రక్షణ బృందాలు కూడా వారిని కనుగొనలేకపోయాయి. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. చివరకు వారు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. బ్రతకడానికి మరణించిన వారి శరీరాలను ఆహారంగా ఉపయోగించారు. ఇది వినడానికి షాకింగ్గా ఉన్నా అది చేయకపోతే వారందరూ చనిపోయేవారు. 72 రోజుల తర్వాత 2 యువకులు మంచు పర్వతాలను దాటి సహాయం కోసం నడవడం ప్రారంభించారు. 10 రోజుల పాటు నిరంతరంగా ప్రయాణించారు. చివరకు రక్షణ బృందాలను సంప్రదించగలిగారు. 72 రోజుల తర్వాత 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కథ మానవ మనుగడ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన కథల్లో ఒకటిగా నిలిచిపోయింది. రెండవది రాయ్ సులివన్. ఒకసారి పిడుగు పడడం కూడా చాలా అరుదు, కానీ ఒక వ్యక్తిపై ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఏకంగా 7 సార్లు పిడుగులు పడ్డాయి. అతని పేరే రాయ్ సులివన్. అమెరికాలోని పార్క్ రేంజర్గా పనిచేసేవాడు. 1942 నుంచి 1977 మధ్యకాలంలో అతనిపై 7 సార్లు పిడుగులు పడ్డాయి. మొదటిసారి అతని కాలివేరికి గాలి అయింది. మరోసారి అతని జుట్టు మంటలు అంటుకున్నాయి. ఇంకోసారి భుజం కాలిపోయింది. ప్రతిసారి అతను మరణాన్ని అంగుళం దూరంలో వెళ్ళి తిరిగి వచ్చాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఇప్పటికీ అతని పేరు నమోదై ఉంది. ఒక మనిషిపై ఒకసారి పిడుగుపడే అవకాశం కూడా చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో 7 సార్లు పడినా బ్రతకడం నిజంగా అద్భుతమే. తర్వాత మనం తెలుసుకోపోయేది ఒక మహిళ గురించి. 1972లో ఒక విమానంలో బాంబు పేలింది. విమానం 33,333 అడుగుల ఎత్తులో ఉండగా ముక్కలైంది. అది ఎంత ఎత్తు అంటే దాదాపుగా 10 కిలోమీటర్ల పైనే. అలాంటి ఎత్తు నుంచి పడితే సాధారణంగా ఎవరూ బ్రతకరు. కానీ వెన్నా ఉలోవిచ్ అనే ఒక ఫ్లైట్ అటెండెంట్ మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. ఆమె విమానంలో తోక భాగంలో చిక్కుకుపోయింది. ఆ భాగం మంచుతో కప్పబడిన అడవిలో పడింది. అనేక వెముకలు విరిగిపోయాయి. నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందింది, కానీ చివరకు మళ్ళీ నడవగలిగింది. ఇప్పటికీ పారాచూట్ లేకుండా అత్యధిక ఎత్తు నుంచి పడి బతికిన మహిళగా ఆమె రికార్డు నిలిచింది. తర్వాత తెలుసుకోబోయే మహిళ పేరు జులియానే కొప్పే. 1971 క్రిస్మస్ ఈవ్. 17 ఏళ్ల జులియానే కొప్పే అనే ఒక మహిళ తన తల్లితో విమానంలో ప్రయాణిస్తుంది. తీవ్రమైన తుఫానులో విమానం పిడుగుకి తాకింది. విమానం గాల్లోనే 2గా విరిగిపోయింది. జులియానే తన సీటుతో సహా 1000 అడుగుల ఎత్తు నుంచి అడవిలో పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడినా ఆశ్చర్యకరంగా ఆమె ప్రాణాలతోనే ఉంది. కానీ అసలైన సమస్య ఇప్పుడే మొదలైంది. ఆమె చుట్టూ అమెజాన్ అడవి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవుల్లో అది ఒకటి. చేతికి తీవ్రమైన గాయం, కాలర్ బోన్ విరిగిపోయింది, శరీరం అంతా గాయాడు. అయినా ఆమె ధైర్యం కోల్పోయలేదు. ఒక చిన్న నీటి ప్రవాహాన్ని అనుసరిస్తూ నడిచింది. 11 రోజుల పాటు ఒంటరిగా అడవిలో తిరిగింది. చివరికి కొందరు మత్స్యకారులు ఆమెను గుర్తించి రక్షించారు. ఈ కథ మనిషి ధైర్యానికి ప్రతీక.
ఈరోజు మనం తెలుసుకోబోయే చివరి వ్యక్తి పేరు అలెగ్జాండర్ సెల్కిర్క్. 1704వ సంవత్సరం స్కాట్లాండ్ చెందిన నావికుడు అలెగ్జాండర్ సెల్కిర్క్ ఒక పసిఫిక్ దీవిలో ఒంటరిగా మిగిలిపోయాడు. మొదట కొన్ని రోజులు మాత్రమే అనుకున్నాడు, కానీ రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అతను అక్కడ మొత్తం 4 సంవత్సరాలు 4 నెలలు గడిపాడు. ఆహారం కోసం వేటాడేవాడు, తనను తానే గుడిసెలు నిర్మించుకున్నాడు, అడవి పిల్లులను పెంచుకున్నాడు, అవి ఎలుకల నుంచి రక్షణగా ఉండేవి. సముద్రం వైపు చూస్తూ ప్రతిరోజు రక్షణ కోసం ఎదురు చూశాడు. చివరకు ఒక నౌక అతన్ని గుర్తించి రక్షించింది. తర్వాత అతని కథ ప్రపంచ ప్రసిద్ధ నవల రాబిన్సన్ క్రూసోకి ప్రేరణగా మారింది. ఈ కథలన్నీ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తాయి. మనిషి శరీరానికి పరిమితులు ఉంటాయి, కానీ మనిషి సంకల్పానికి పరిమితులు ఉండవు. మంచు పర్వతాల్లో అయినా, అడవుల్లో అయినా, సముద్రం మధ్యలో అయినా, మరణం ఎదురుగా నిలిచిన ఆశలు వదలని వ్యక్తి అద్భుతాలను సృష్టించగలడు. ఈ కథల్లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.